ఆలు ఫ్రై కోసం ముందుగా నూనె వేసుకొని అందులో ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, అది కాస్త వేయగానే ఆనియన్, ఉల్లిపాయలు వేసి వేపుకోవాలి. అది వేసాక కరివేపాకు కొంచెం, అదేవిధంగా కొత్తిమీర వేసుకొని వేయించుకోవాలి. అలాగే చిన్న ఒకటి టమాటా ముక్క, ఎందుకంటే సమ్మర్ కదండి, కర్రీ అనేది ఖరాబ్ కాకుండా ఉంటుంది. సో అది పక్కకు పెట్టుకుంటే దానిలో ఉన్న పచ్చి వాసన పోతుంది. ఆ తర్వాత వెల్లుల్లి దంచి వేసుకోవాలి. అది మంచిగా వేగాక కాస్త పసుపు వేసుకొని దాన్ని మంచిగా కలుపుకొని ఆ తర్వాత మొత్తం టమాటా మొత్తం కూడా కలుపుకోవాలి. ఆ తర్వాత ఆలు ముక్కలు వేసుకోవాలి. ఆలుగడ్డ ముక్కలు వేసుకొని కంప్లీట్గా మంచిగా కలుపుకోవాలి. అవన్నీ కలుపుకున్న తర్వాత నీట్గా ప్లేట్ పెట్టుకొని ఒక 2 minutes ఉంచాలి. అది మళ్ళీ ఒకసారి ప్లేట్ తీసి దాన్ని అంటే మాడకుండా ఉండడం కోసం కలుపుకోవాలి. అది కలిపాక ఉప్పు సరిపడినంత వేసుకొని మంచిగా మిక్స్ చేయాలి. మిక్స్ చేసుకొని ఒక 3 minutes అలాగే పెట్టండి. ప్లేట్ అనేది ఆలుగడ్డలు కట్ చేసింది కాబట్టి అలా వైట్గా కనిపిస్తుంది. ఆ తర్వాత టేస్ట్కి సరిపడినంత కారం వేసుకోవాలి. దాన్ని కూడా కొంచెం మిక్స్ చేసుకోవాలి. ముందుగా ఉప్పు వేసుకోవడం వల్ల ఆలు అనేది త్వరగా బాయిల్ అవుతుంది. ఆ తర్వాత మంచిగా కారం కలుపుకొని 10 నిమిషాలు మూత పెట్టుకొని తీసి మళ్ళీ ఒకసారి మొత్తం కూడా కలుపుకోవాలండి. ఇట్లా మాడినట్టుగా అనిపిస్తుంది, వాటర్ పోయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ మనం మంచిగా ఏమంటారు ఆయిల్ వేసాము, పొటాటో ఫ్రై చేస్తున్నాం కదా. సో మంచిగా కలుపుకొని ఆ తర్వాత ధనియాల పొడి వేసుకున్నాము. అది కూడా మంచిగా మిక్స్ అయిపోయినాక ఒక 2 minutes మళ్ళీ మూత పెట్టేసుకొని ఆ తర్వాత ఓపెన్ చేసి చూసి దెన్ ఆలుగడ్డ ఫ్రై రెడీ అయింది.